నమస్తే, వెల్కమ్ టు ఆర్కేఎల్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘాటించి నివాళులర్పించిన మంత్రి సురేఖ. ఊరుగల్లు ఇలవెల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయం. ఇస్లామియా జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి కొండ సురేఖ. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ అజయ్ షాన్వాల్. గాంధీ జయంతి సందర్భంగా హర్మకొండ పబ్లిక్ గార్డెన్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కార్యక్రమం. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ లంగర్ హౌస్ లోని బాపుఘట్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, ప్రార్థన, అభ్యర్థన, నిరసన అనే ఆయుధాలతో అహింస మార్గంలో స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపించి దేశానికి స్వేచ్ఛ వాయువులు ప్రసాదించిన గాంధీజీ జనం గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత అన్నారు. మహిళల సాధికారతకు, శ్రేయస్సుకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి అన్నారు. సమాజంలో మహిళలను కించపరిచేలా వ్యవహరించడం తగదని, ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణను అమలు చేస్తుందని తెలిపారు. బాపూజీ ఆశయాల సాధనకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఓరుగల్లు ఇలవెల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో భద్రకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. కార్యక్రమాలు మొదలు అమ్మవారికి అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం 1 గంట వరకు పసుపు అలంకరణతో భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. మళ్లీ తిరిగి 4 గంటల తర్వాత యథావిధిగా అమ్మవారి దర్శనం ఆలయ అర్చకులు తెలిపారు. అడ్డా కొంచెం బంద్ చేయాలి. కర్మాధికారి ఎవరైనా లేని అడ్డం రాకుండా బయటకు అయ్యా జరగాలి. जय बोल भद्रकाली माता के, जय बोल अम्बे माता के, जय बोल भद्रकाली माता के, जय बोल भद्रकाली माता के.
ఇస్లామియా జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి కొండ సురేఖ ప్రారంభోత్సవంలో విధులు నిర్వహిస్తున్న సిఐ సతీష్ పై నవీన్ రాజ్ మధ్య వాగ్వాదం. వరంగల్ తూర్పులో రౌడీ రాజకీయం వెళ్తుందా? పోలీసు అధికారులపై ఒక రౌడీ సిఐ రాజకీయం అండతో వివక్ష రహితంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని పలువురు అధికారులు అంటున్నారు. ఎన్నోసార్లు చెప్పినా తన మందబుద్ధి మారడం లేదు. ఇప్పటికైనా సరిదిద్దుకుంటే పరిణామాలు వేరే ఉంటాయి, జాగ్రత్త అంటున్నారు ప్రజలు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం రోజున స్థానిక గంజ్లోని మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఆసిఫ్ శాంక్వాన్, కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ పాల్గొన్న జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, జిల్లా సంక్షేమ అధికారి బావయ్య, మున్సిపల్ కమిషనర్ సుజాత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిలబడిస్తావు కొంచెం అవును అందరూ అక్క దండేసిందా తమ్ముడికి ఇచ్చిన గాంధీ జయంతి సందర్భంగా హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కార్యక్రమం కలదు. గాంధీ జయంతి సందర్భంగా పబ్లిక్ గార్డెన్లోని గాంధీజీ విగ్రహానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పూలమాల వేసి నివాళులర్పించారు.
ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్ష విషయాలు కూడా మన ముందు తరాలకి కానీ మాకు కానీ ఆదర్శంగా చాలా మంచి మంచి మాటలు చెప్పినారు. అదే విధంగా తను పాటించినారు. గాంధీజీ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరూ లేరు. అందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మోడల్ ఇది డిజైన్ కూడా ఉంది. జస్ట్ ఆస్క్ ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం వివరాలు పక్కాగా సేకరించాలి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి. 2 పడక గదులు పంపిణీ చేయాలి. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం వివరాలు పక్కాగా సేకరించాలని ఆయా జిల్లా కలెక్టర్లను రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, 2 పడక గదులు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లతో మంత్రి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతకుమారి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం నిర్వహించగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ నెల 3 నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని ఒక మున్సిపల్ గ్రామంలో కుటుంబాల వివరాలు ఇంటింటికి తిరిగి సేకరించాలని, దీనికి నోడల్ ఆఫీసర్ను నియమించాలని సూచించారు. సర్వే సందర్భంగా ఆయా కుటుంబాల్లో పుట్టిన, మరణించిన వారి వివరాలు తీసుకుని ఎంట్రీ చేయాలని ఆదేశించారు. ఈ నెల 8వ తేదీ వరకు ఇది పూర్తి చేయాలని, 9వ తేదీ స్క్రూటినీ ఉంటుందని, 10వ తేదీ వరకు రిపోర్ట్ సబ్మిట్ ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా మిగతా సర్వే పనులపై ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. జోనల్ కమిషన్ క్యాడర్ ఉన్న వాళ్ళని ఈచ్ కాన్స్టిట్యున్సీకి మీరు ఐడెంటిఫై చేసి అది దృష్టిలో పెట్టుకొని మీరు ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. ఆ లిస్ట్ కూడా మీ డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏదైతే 10 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ ఆఫీసర్కి అది కమ్యూనికేట్ చేయాలి. ఈ రోజు చేస్తారా, రేపు చేస్తారా, టైం ఇస్ వెరీ షార్ట్. సో అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కార్డు ఇష్యూ చేసే దాంట్లో ఇంత చిన్న 0.001 కూడా మనం మిస్ అవ్వదు. యాక్చువల్ పిక్చర్ రావాలి. ఎందుకంటే అది వస్తేనే మిగతా వాటిని ప్రభుత్వం యొక్క ఆలోచన దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాం. Point of contact, Niseva, Director Ravi Kiran and Ganesh. These are the 2 officers who will treat all your queries. But take it to the field and try to do a sincere exercise so that we all are part of creating a meaningful output which serves the objective. And teams in the urban area, which is Kuda and GWS, and rural, each GP Panchayat Secretary itself is a team kabatti. Akkada almost 70 logins separate GP wise iవ్వడం జరిగింది. So we started initially, we had done the training as per principal secretaries or instructions. We had given training to all of them. We ensured that logins were created for everybody. దాని తర్వాత ఫీల్డ్ కూడా వెళ్ళాను. I and the municipal commissioner also personally went to the field in 3-4 cases. We saw how long it was taking on the app. ఇవన్నీ కూడా చెక్ చేశాను. After that, secretaries were feedback అడిగినప్పుడు we even gave the feedback, and sir has rectified most of those issues. Save option అనేది plus registered documents in the country చెప్పి కావాలి అవి కూడా ఎనేబుల్ చేశారు. అండ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఈ 3 కోఆర్డినేట్స్ తీసుకోవాల్సింది ఇవన్నీ కూడా రెక్టిఫై చేసి చాలా వరకు టెక్నికల్ ఇష్యూస్ అనేవి క్లియర్ చేయించారు. So last couple of days, like we have completed so far 1600 applications. We've been able to touch it at 1.1, but total all 3 logins means only 297 applications have come to the L2 login from the L1 under Muguru complete cheyadu. So now ma'am, the things that we notice is one is that last 2-3 weeks the rains was one thing ma'am, and even from our side we didn't regularly follow up over the last 2-3 weeks. Second as exercise the previous day,
And the next day when they go, those 20 applications they will have to complete and come back now. This is what we had originally planned, but we couldn't execute in the beginning for technical issues and also because we didn't monitor regularly now. But now we will ensure that day by day progress also we will take up now. And as instructed senior revenue officer, you call me district nodal officer the Petman Japan now. Remember, sorry. So ask them to give you an action plan for the next 10 days and review daily. Yes, ma'am. Let them identify how many cases they will dispose, for each of the next 10 days. And review daily and hold them accountable to the That's not before it. 14th before it. All beneficiaries final చేయాలన్నది ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో సేల్స్ గారి ద్వారా మెమో అనేది సర్క్యులేట్ అవుతుంది. డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి మంత్రి కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ చైర్మన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఏ ఇన్ఛార్జ్ మంత్రి అయితే ఉన్నాడో చైర్మన్ ఉంటాడు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కన్వీనర్ గా ఉంటారు. నాగ చైతన్య సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణం. చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని విడిపోవడానికి కూడా కేటీఆర్ కారణం. దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కేటీఆర్ పై మండిపడ్డారు. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈ రోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. చిన్న పిల్లలకు స్టేజ్ ఫియర్ పోయేందుకు పిల్లలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నిర్వాహకులు రాజేష్ అన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఈ నేపథ్యంలోని హన్మకొండ హరిత కాకతీయలో వరంగల్లోని చిన్నారులతో ఫ్యాషన్ నిర్వహించామని చాలా ఆనందంగా ఉందన్నారు. పిల్లలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది పిల్లలు పాల్గొన్నారు. నేను మీ छोटा पटाखा बड़ा धमाका and first of all thank you GKR Entertainment for inviting me to this event. ఈ చిన్న పిల్లలకు మా వరంగల్ నుండి చిన్న పిల్లల లోపల ఉన్న హిడెన్ టాలెంట్ ని బయటికి తీయడానికి మన అన్న వాళ్ళు అయితే మా వరంగల్ లో ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా మంది చిన్న పిల్లలకు ఇలా ఫ్యాషన్ షోస్ అవి చేయాలని ఉంటది, కానీ బయట వేరే ప్లేసెస్ లో ఉంటది. ఇంకా వాళ్ళు అక్కడ చాలా కాస్ట్ చెప్పుకుంటారు, కానీ మన అన్న వాళ్ళు జస్ట్ రీజనబుల్ ప్రైస్ లో మంచిగా మోడలింగ్ చేపిస్తున్నారు అండ్ మంచి మంచి ఆపర్చునిటీస్ కూడా ఇస్తున్నారు మన GKR ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు మీరు ఇన్వైట్ చేశారు అండ్ థ్యాంక్ యూ. స్టడీస్ కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఎప్పుడు ఉండాలి అండ్ రెగ్యులర్ గా వచ్చే ఫ్యాషన్ డ్రెస్సింగ్ నాలెడ్జ్ కూడా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డ్రెస్సెస్ ప్రమోట్ అవ్వడం, బ్రాండ్స్ ప్రమోట్ అవ్వడం, ఇట్లాంటివి చేయడం జరుగుతుంది ఈవెంట్స్ ద్వారా. అండ్ చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ. మా పాప యాక్చువల్లీ బిఫోర్ దట్ ఇండియన్ ఫ్యాషన్ వీక్స్ కండక్ట్ చేసేసాను, పార్టిసిపేట్ చేశాను. పాప తీసి ప్రమోట్ చేయించాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను వరంగల్లో. I'm so happy for introducing me for this family. I'm very thankful for the GKR and I'm believing that ఇంకా మంచి programs ఓకే. పిల్లలకు సంబంధించి ఇలాంటి కండక్ట్ చేస్తే వాళ్ళకి డెవలప్ own activities, self-confidence పెరుగుతుంది. Maybe encouragement. Thank you for the GKR. ఈ రోజు టిఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ఎండోమెంట్ అండ్ ఫారెస్ట్ అయిన కొండ సురేఖ పైన సోషల్ మీడియా అవమానకరంగా వీడియోస్ పెట్టడం పైన రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంక రాఘవరెడ్డి మరియు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో మణికండ పోలీస్ స్టేషన్ లో ఐటీ యాక్ట్ కింద కేసు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి మహిళలు అని చూడకుండా
అనుచిత వ్యాఖ్యలు, దాంతో పాటు సోషల్ మీడియా అనుచిత వీడియోలు ట్రోల్ చేయడం జరుగుతుంది. దీనిపైన ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్, గంగుల శ్రీనివాసరెడ్డి, విజయ్, శంకర్ లింగం, స్వామి, రఘు, అర్జున్, యాదవ్ రెడ్డి, వినయ్, శ్రీకాంత్, నాగరాజ్, రవి, గణేష్ యాదవ్, రజనీ యాదవ్, బషీర్, సంతోష్, మానుపాడు రాజు, భాస్కర్, సంపయ్య, దాస్కోటి కుమార్ పాల్గొన్నారు. ఏదైతే అనుచిత వాక్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన టీఆర్ఎస్ పార్టీకి మీడియా ముఖం ద్వారా ఒక్కటే హెచ్చరిస్తున్నా, మీరు కానీ ఇంకా పద్ధతులు మార్చుకోకుండా సోషల్ మీడియాలో ఉన్న ట్విట్టర్ టిల్లు, ఎవరైతే టిల్లు రకుల్ రావు ఎలియాస్ టిల్లురావు ఎలియాస్ బూట్లేగాడు, వాని యొక్క టీం ఏదైతే అనుచిత వాక్యాలు చేసుకుంది, గతంలో మా గౌరవనీయులు సీతక్క గారు ఈరోజు సురేఖక్క మీద కూడా అనుచిత వాక్యాలను పోస్టింగ్ చేయడం జరిగింది. కాబట్టి నేను ఈరోజు మా కార్యకర్తలందరితో వైల్ సీట్ చైర్మన్ జంగారావు వచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. నేను ఎస్హెచ్ఓ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఐటీ యాక్ట్ ప్రకారంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి తక్షణమే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మడికొండ పోలీస్ స్టేషన్లో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా మంత్రివర్యులైనటువంటి కొండ సురేఖ మీద బీఆర్ఎస్ పార్టీ అనుచిత వ్యాఖ్యానాలు చేసినందుకు గాను అక్కడ ఒక బీజేపీ ఎమ్మెల్యే ఆ జిల్లాలో ఎంపీ ఆ జిల్లాలో ఒక కార్యక్రమంలో చెక్ పంపిణీ షాదీ ముబారక్ చెక్ పంపిణీ కార్యక్రమంలో పోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో అక్క మర్యాదపూర్వకంగా పార్టీ వేరైనా మీ సామాజిక వర్గానికి చెందిన ఇక్కడ ఒగ్గాలు నేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ సామాజిక వర్గానికి మీరు మహిళలు, మీరు న్యాయం చేయండి, మీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారని చెప్పి మర్యాదపూర్వకంగా ఒక నూలు దండ సమర్పించడం జరిగింది. దానికి బీజేపీ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘాటించి నివాళులర్పించిన మంత్రి సురేఖ. ఊరుగల్లు ఇరవెల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయం. ఇస్లామియా జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి కొండ సురేఖ. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ అజయ్ శ్యాంబాల్. గాంధీ జయంతి సందర్భంగా హర్మకొండ పబ్లిక్ గార్డెన్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కార్యక్రమం.